మరణత జూన్ నెలలో మొదటి ఆదివారము. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 జూన్ 7వ తేదీ మొదటి ఆదివారము. ప్రభు సంస్కారపు బల్లారాధనకు యేసు ప్రభు ఇచ్చే నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మన వెంట ఉండగా కరువు కానీ, కలతకు కానీ, లేమికి కానీ చింతపడవద్దు, భయపడవద్దని ఈ వాక్య వాగ్దానం ద్వారా మనతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుచున్నాడు. జూన్ నెలలో మొదటి ఆదివారము. ప్రభు సంస్కారపు విందుకు వచ్చిన మనము ఆయన రక్తమాంసములలో పాలుపంపులు పొందడానికి ఆసక్తి కలిగి ఉన్నాము. ఆసక్తి ఉందంటే మనకు ఆయన ఇచ్చే తలాంతులు నిండుగా కుమ్మరింపబడతాయి, పొంగి పొర్లుతాయి. అధిక ధరలతో, లేమితో, దారిద్ర్యంలో బ్రతుకు ఏడవలేక ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అనే రోజులలో ఈ దేవుని వాక్య వాగ్దానము మనకి ఎంతో ఆదరణ ఇస్తుంది, ధైర్యం కలిగిస్తుంది. అందుకే ఈ వాక్య వాగ్దానమును పట్టుకొని అన్వయించుకొని నా కొట్లలో ధాన్యము నింపబడి సమృద్ధిగా ఆహారం కలిగి ఉండాలి అని, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలము గానుగులలో పొంగి పొర్లాలి అని ఆయనను వేడుకుందాము, ప్రార్థిద్దాము. అట్టి ధన్యతను ప్రభువు బల్ల యొద్దకు సమీపించడం ద్వారా సంపూర్ణంగా మనకు అనుగ్రహింపబడును. కావున అశ్రద్ధ చేయక ఆయన బలిపీఠం వద్దకు రండి. ఈ 6వ మాసంలో ప్రభు ఇచ్చే సంపూర్ణమైన ఫలములతో గానుగులను మన ఇళ్లలో, కొట్లను నింపుకునే ధన్యతను దేవాది దేవుడు నిండుగా మెండుగా ఈ నెల అంతయు ఆయన చిత్తము చొప్పున మన జీవితకాలం అంతయు మన గిన్నె నిండి పొర్లింపచేసి మన గానుగులను ఆశీర్వాద తైలముతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సమృద్ధి అయిన జీవజలములను మా కొరకు సిద్ధపరిచి మా గానుగులను పొంగింప చేయుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ రోజున నీ బల్ల వద్దకు వచ్చిన మాకు క్రొత్త ద్రాక్షరసంతో క్రొత్త తైలముతో అభిషేకిస్తున్న నీ కృపలకై కోటాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. మేము నీ బల్లను దూరం చేసుకొనక నీకు సమీపంగా ఉండి సంస్కారపు విందులో పాలుపంపులు పొందుకునే బలమైన శక్తిని మాకు అనుగ్రహించుము. ఈ నెల అంతయు నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ రక్తమాంసముల ద్వారా నీ పరిశుద్ధాత్మ శక్తిని నిండుగా కుమ్మరించుము. నేటి మొదటి ఆదివారం రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతుల దీవెనలను కుమ్మరించమని కోరుకొనుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథలను సంపూర్ణంగా ఆదరించుము. నీ యందు సంపూర్ణ విశ్వాసముతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయము. ఏ అంశం మరచితిమో విడిచితిమో అవన్నీ ఎరిగిన దేవుడవు నీవే గనుక నూరంతలుగా మా అంశంలను నెరవేర్చమని వేడుకొనుచున్నాము. ఈ దినమంతయు నీ రెక్కల చాటును మరుగుపరిచి అపవాది, శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచెవేయమని, ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున ఆయన ఇచ్చే ద్రాక్షరసమును రొట్టెను పుచ్చుకొని సమృద్ధి అయిన జీవముతో మన కొట్లలో ధాన్యమును, గానుగులలో క్రొత్త తైలమును పొంగి పొర్లింపచేసే శక్తితో దేవాది దేవుడు నూరంతలుగా మనెల్లరను అభిషేకించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, జీవాహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, జీవాహారమా, ఆహారమా, జీవాహారమా, తండ్రి చేతిలో విరువబడితివి, తండ్రి చేతిలో నలుగబడితివి, నన్ను పోషింప, నన్ను ఫలింప, నన్ను పోషింప, నన్ను ఫలింప, సిలువలో నాకై బలి అయితివి, పరలోకము నుండి దిగి